మంది ఏం చెప్తున్నారంటే ఎక్కువ వయసు అంటే మగవాళ్ళకేమో ఒక 25 సంవత్సరాలు అలా వచ్చి ఆడవాళ్ళకేమో మరీ చిన్నపిల్లల నుంచి చేస్తున్నారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో. అలానే ఆడవాళ్ళు చూస్తేనేమో మరీ పెద్ద వయసు ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. ఎక్కువ వయసు అమ్మాయికేమో తక్కువ వయసు ఉంటుంది, అబ్బాయికేమో చాలా ఎక్కువ వయసు ఉంటుంది. అలానే అబ్బాయికి తక్కువ వయసు ఉంటుంది, అమ్మాయికి ఎక్కువ వయసు ఉంటుంది. సో సమాజం చెప్పే మాట ఏంటంటే అలా చేసుకోవడం వల్ల శారీరకంగా వాళ్ళు కొన్ని ఇబ్బందులకు గురవుతారు. సో వారి మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ ఉండవని చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? నేను 100% ఒప్పుకోను. వయసుతో ముఖ్యంగా ఒకప్పుడు చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్నా కూడా తప్పులేదని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే అతి విచిత్రమైన విషయం, రజస్సులు అయిన తర్వాతనే వివాహం చేయటం అనేది సాధారణంగా అంటారు జనం. కానీ పూర్వం రజస్సులు కాకముందే కాదు, 3 ఏళ్ల వయసు పిల్లలకు కూడా పెళ్లి చేశారు. అది 3 ఏళ్ల వయసు పిల్లలకు పెళ్లి చేయటం నా ఉద్దేశంలో దురాచారం. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. కానీ ఒక 10 ఏళ్ళు వస్తే మాత్రం ఆ అమ్మాయికి చాలా వరకు పరిపక్వత వస్తుందని నా ఉద్దేశం. 10 ఏళ్ల వయసు అమ్మాయికి పెళ్లి చేసి తర్వాత సెక్స్ కూడా మొదలుపెట్టినా కూడా తప్పు లేదని నా అభిప్రాయం. అంటే 10 ఏళ్ల వయసు అమ్మాయికి 20 ఏళ్ళ అబ్బాయిని చేయొచ్చు అంటారా? 20 కాదు, 50 ఏళ్ళ అబ్బాయి మగవాళ్ళకి కూడా చేయొచ్చు. వాళ్ళకి కోరిక ఉండాలి, ఇష్టం ఉండాలి. నేను అనేది ఏంటంటే బాల్య వివాహాలు తప్పు కాదు, కానీ ఆ బాలులకి ఇష్టాలు కనుక్కునే శక్తి మాత్రం ఉండాలి. తమ ఇష్ట ప్రకారం చేసుకుంటే 10 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళ అబ్బాయి 60 ఏళ్ళ ముసలాన్ని చేసుకున్నా తప్పు లేదు నా ఉద్దేశం, తనకి ఇష్టం అయితే. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ ఇష్టాలను ఆ అమ్మాయి మీద రుద్దకూడదు. ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించి చేసుకుంటే 10 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళ ముసలివాడితో పెళ్లి చేసుకొని రజస్వరైన దాకా ఆగకుండా సెక్స్ జీవితాన్ని కూడా మొదలు పెట్టచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆడ మనుషులు పిల్లలు 10 ఏళ్ల వయసు కంటే కూడా ఇంకా తక్కువ వయసులోనే సెక్స్ జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఎంతమంది మొదలు పెడుతున్నారు అంటే దాదాపు అందరూ మొదలు పెడుతున్నారు. అటువంటి ఇప్పుడు పెళ్లి చేసుకొని సెక్స్ జీవితం మొదలు పెడితే తప్పు ఏంటి నాకు అర్థం కాదు. ఒకవేళ సెక్స్ జీవితం ఆరోగ్యం అనారోగ్యం అది కూడా నాకు తెలియదు. కానీ ఒకవేళ అది ఆరోగ్యం అయితే డాక్టర్లు ఒకవేళ అది ఆరోగ్యం కాదు, మరీ చిన్నప్పుడు సెక్స్ జీవితం మొదలు పెట్టడం ఆరోగ్యం కాదు అంటే బాల్య వివాహాలు రద్దు చేసినంత మాత్రాన సెక్స్ జీవితం ఆగటం లేదుగా, వాళ్ళు సెక్స్ జీవితం చేస్తూనే ఉన్నారుగా. కాబట్టి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం పెళ్లి కాదు, సెక్స్. మరి ఆ అబ్బాయికి ఏమో ఎక్కువ వయసు ఉండాలంటున్నారు. అలా ఎక్కువ వయసు ఉంటేనేమో అమ్మాయికి తక్కువ వయసు ఉండి పిల్లలు కలిగి సో మరి ఆయనకి తొందరగా వయసు వచ్చి ఆయన చనిపోతే మళ్ళీ ఆడది ఒక్కతే పిల్లల్ని పోషించాలంటే కష్టమవుతుంది కదా. వాళ్ళకి ఆస్తి ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత పిల్లలు కనటానికి కనీసం రజస్సులు కావాలి. రజస్సులు కావాలంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నాయి. ఆమె పిల్లల్ని కన్నది అంటే అర్థం ఆమెకు ఆస్తి ఉంటే కుటుంబాన్ని పోషించుకోగలిగే శక్తి ఉంది అని అర్థం. ఆమె కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదు అని మాత్రం అర్థం. ముసలివాడై చచ్చిపోయినా సరే భర్త ఆమె కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదు. ఒకవేళ చక్కదిద్దుకోలేకపోతే, పిల్లల్ని పోషించలేకపోతే, పిల్లల్ని గవర్నమెంట్ పోషించాలి. నేను ఎప్పుడూ చెప్తున్నా, పిల్లలు పెద్ద సమస్యగా తయారయ్యారు పెళ్లిళ్ళలో ముఖ్యంగా. కాబట్టి ఆ పిల్లల సమస్య తీరాలంటే గవర్నమెంట్ బాధ్యత ఏంటి అంటే, అమ్మ మీకు ఇష్టమైతే పిల్లల్ని పెంచుకోండి, ఒకవేళ మీరు పెంచుకోవడానికి ఇష్టపడితే మాకు ఇవ్వండి, మేము సాగుతాం అని గవర్నమెంట్ అంటే దాదాపు 100కి 90 సమస్య పోతాయి అన్నమాట. పిల్లల వలన ఎక్కువగా సమస్యలు ఏర్పడుతున్నాయి. తర్వాత ఆ అమ్మాయి ముసలివాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తి లేదు, పిల్లలు ఉన్నారు, ఆస్తి లేదు. ఏం చేయాలంటే ఈ అమ్మాయి కూలి చేసుకొని బతకాలి, లేకపోతే చదువుంటే ఉద్యోగం చేసుకొని బతకాలి, ఏదో ఒక పని చేసుకొని బతకాలి. కానీ నాకు ఏదో పోషణ కావాలి, నాకు ఎవరన్నా పోషించాలి అది అని చెప్పి అనకూడదు. గవర్నమెంట్ ఏదో పెన్షన్లో ఇస్తుంటుంది, నాకు అది మాత్రం ఇష్టం లేదు. వృద్ధాప్య పెన్షన్ అనేది నాకు ఇష్టం లేదు. అసలు ఏమీ లేనాడు వాడు వృద్ధులే కానీ ఎవరైనా కానీ వాడికి మాత్రం పెన్షన్ ఇవ్వచ్చు. కానీ ఏదో 50 ఏళ్ళ పొడవు ఉన్నాడు కూడా నేను ముసలిని నాకు పెన్షన్ కావాలంటే ఇస్తుంటే అది గవర్నమెంట్ అది పొరపాటు అని నా ఉద్దేశం. అందుకని ఒక అమ్మాయి ముసలివాడిని పెళ్లి చేసుకొని ఆ ముసలివాడు తొందరగా చచ్చిపోతే ఆ 4 రోజులు ఆ అమ్మాయి ఆ ముసలివాడితో ప్రేమగా ఉంటుందంటే ఆమె స్వర్గాన్ని అనుభవిస్తుంది అని అర్థం. కాబట్టి హాయిగా ఇష్టం అయితే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ప్రేమగా ఉండటం మంచిది. ఆ ప్రేమగా లేకపోతే మాత్రం ఆ పెళ్లి అనవసరం కూడా. ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పోషించలేకపోతే గవర్నమెంట్ పోషించాలి. గవర్నమెంట్ పోషించే చట్టాలు ఉన్నాయా? అసలు ఇంతవరకు లేవు, కానీ తీసుకురావాలని నా అభిప్రాయం. అది తీసుకొని వస్తే ఇంకా అందరూ కనుక్కుంటూ వెళ్ళిపోయి పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఏమన్నారు. డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి మాత్రం ఎప్పుడు ఉండదు. అందరినీ ఇష్టం వచ్చినట్టుగా కట్టడానికి వీలు పడదు. ఇప్పుడు 2 మనుషులకు లిమిట్ పెట్టారు కదా, అట్నే లిమిట్ పెట్టి ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, అవి బలవంతాన ప్రభుత్వం చేయాలి. అంతకంటే ఇదండి. ఎప్పుడైనా సరే
బలవంతమైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలనే రూల్ రాలేదు, కానీ అది వస్తే మంచిది. నాకు మగ పిల్లగాలు చెప్పి 2-3 కనుక్కుంటూ పోవటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఈ ప్రపంచంలో జనాభాని ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఈ భూమి భరించలేదు. కాబట్టి అటువంటి చట్టం రాదు. బలవంతం 2 కంటే ఎక్కువ ఉంటాను వీల్లేదు, లేదా అసలు 1 కంటే ఎక్కువ ఉంటాను వీల్లేదని చట్టం వచ్చినా నాకు ఇష్టమే. అసలు ఇన్ని చట్టాలు తెచ్చే బదులు ఎవరి కాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు నియంత్రణగా ఉండి కొంచెం సెల్ఫ్ కంట్రోల్ గా ఉండి జీవిస్తే బాగుంటది కదా. అటువంటి రూల్స్ ఏమైనా తెస్తే బాగుంటది కదా. రూల్స్ ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణలో ఉండాలంటే ఇక దానికి చట్టం లేదు, రూల్ లేదు. కాబట్టి ఎవరిష్టం వచ్చింది వాళ్ళే చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు వాళ్ళు సామాన్యంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కంటూ ఉంటారు. అది ఏం కాకపోతే పిల్లలు పెద్ద అవుతారు, వాళ్ళు కూలి చేసుకుని పోతారులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ భూమి మనల్ని భరించలేదు, ఈ ప్రభుత్వం మనల్ని పోషించలేదు అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఒక 10 మంది వరుసను 10 మంది ఒక్కొక్కరు 10 మంది కంటే ఈ ప్రభుత్వం పోషించలేదు నిజంగానే. అదే ఒక జంట ఒక మనిషినో లేకపోతే 2 కంటుంటే వాళ్ళు పోషించలేకపోతే గవర్నమెంట్ పోషించడం చాలా తేలికవుతుంది. గవర్నమెంట్ పోషించడం తేలికే కాకుండా భూమి కూడా భరించడానికి తేలికవుతుంది. మరీ ఎక్కువగా జనాభా పోషణ పెరిగితే భూమి భరించలేదు, ఆ కాలుష్యాన్ని భరించలేదు, వాళ్ళకి తిండి కూడా సమకూర్చలేదు అన్నమాట. సమాజం అనే మాట ఏంటంటే ఎక్కువ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకూడదు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అనే సామెత నానుడు ఎక్కువగా వినిపిస్తా ఉండింది. దీని వెనకాల ఉన్న పరమార్థం ఏంటంటారు? దీని వెనకాల ఉన్న పరమార్థం ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎంత వయసున్నా సరే పెళ్లి చేసుకోదలుచుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, పెళ్లి చేసుకుంటే మాత్రం నరకాన్ని అనుభవించక తప్పదు అనే మాట గుర్తుంచుకొని పెళ్లి చేసుకోవాలి. అంతే తప్పితే మామూలుగా పెళ్లి చేసుకోకూడదు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఈ వయసు ఉండాలని చెప్పి ఒక చట్టం తీసుకురావటం మాత్రం అది అమానుషం. దానివల్ల ఉపయోగం లేదు, భూమికి ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఏ వయసులో అయినా సరే పెళ్లి చేసుకోవచ్చు. పూర్వంలో తొందరగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా పిల్లలు అందారు కాబట్టి పెద్దవాళ్ళు వృద్ధులు అయ్యే టైంకి పిల్లలు చేతికి వచ్చారు, వాళ్ళకి సహాయం చేయడం అలా చేస్తున్నారు అంటున్నారు. మీరు ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లోనేమో లేటుగా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా లేటుగా అందడం వల్ల వాళ్ళు చేతికి వచ్చే టైంకి అసలు ఎవరు బతుకున్నట్లు, అప్పుడు పిల్లలు అనాథలు అయిపోతున్నారు అంటున్నారు. మరీ తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడుతుంటే ఏమైందంటే అసలు మనిషి అట్లనే ఉంటాడు, అతనికి సంతానం దాదాపు మనవాళ్ళు మునిమనవాళ్ళ దాకా పోతారు. అదే మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఒకళ్ళు కొడుకు ఎవరో ఉంటారు, అంతే, అంతకంటే ఎక్కువ ఉండరు. కాబట్టి మరీ తక్కువ వయసులో పెళ్లి చేసుకున్నా బాగోదు, మరీ ఎక్కువ వయసులో పెళ్లి చేసుకున్నా బాగోదు. కానీ ఈ సమస్యని అధిగమించాలంటే పెళ్లి మీద నియంత్రణ ఉంచకూడదు, జన్మ మీద మన కనటం మీద నియంత్రణ ఉంచాలి. ఒక మనిషికి ఒక పిల్లవాడు పుట్టిండు చాలు అన్నప్పుడు అతనికి వయసు తక్కువ వయసులో వచ్చే ఆ పిల్లవాడు పుట్టినా సరే, ఎక్కువ వయసులో పుట్టినా సరే అంతకంటే ఎక్కువ మంది కనకూడదు అనే రూల్స్ ఉండాలి. అప్పుడు జనాభా నియంత్రణలో ఉంటుంది, మనుషులు తమ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, తమ ఇష్టం వచ్చిన వయసులో పెళ్లి చేసుకోవచ్చు. ఈ వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకోకూడదు అని మనిషి స్వాతంత్ర్యానికి మాత్రం భంగం తీసుకురాకూడదు అని నా ఉద్దేశం.